హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మీరు చూడబోతున్న ఐటెం మన స్టైల్లో వెజ్ మంచూరియా. ముందుగా క్యాబేజీని బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. దానిలోని వాటర్ కంటెంట్ కూడా తీసేయాలండోయ్. చూసారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి మన క్యారెట్ని కూడా తురిమేయండి. అలాగే క్యాప్సికమ్ అండ్ మిర్చిని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా మన ఫ్లాగ్ కలర్స్ అన్నీ ఇక్కడే వచ్చేసాయి కదండి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తురుముకున్న క్యాబేజ్, క్యారెట్‌ని వేసేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసేయండి. తగినంత ఉప్పు, గరం మసాలా, కారం వేసేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీని పెట్టుకొని మన ఫ్రీడమ్ ఆయిల్ ఉంది కదండీ! సన్‌ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్‌ని వేసేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకోండి. ఒక్కొక్క బాల్‌ని తీసుకొని వేసేయండి. అది మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత టిష్యూ పేపర్‌లోకి తీసేసుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ఫ్రైయింగ్ పాన్‌ని పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన గార్లిక్ అండ్ చాప్డ్ మిర్చిని వేసుకోండి. అటు ఇటు కలుపుకొని ఆ తర్వాత చాప్డ్ ఆనియన్స్‌ని కూడా వేసేయండి. క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసేయాలి. అదేవిధంగా చూపించినట్టుగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మన టమాటో సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ 3 ఇంగ్రీడియెంట్స్ కలిసేటట్టుగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న బాల్స్‌ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రుచికరమైన రెసిపీని మన సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. గార్నిషింగ్‌కి వచ్చేసి సన్నగా తురుముకున్న క్యాబేజ్ ఇంకా కొత్తిమీరతో స్టైల్ చేసేద్దాం.